హలో అండి, అందరికీ నమస్కారం. సో టుడే టాపిక్ ఏంటంటే ఏపీ సెట్‌కి సంబంధించింది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఏపీ సెట్ అసల క్వాలిఫికేషన్ ఏంటి? లేకపోతే అర్హత ఏంటి? అని చాలా మందికి తెలీదు కదా! సో అది అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటి? అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి? అన్నది గురించి అయితే షార్ట్ వీడియోలో అయితే చెప్పడం అవుతుందండి. అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి? అన్న లాంగ్ వీడియో కూడా అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ముందుగా ఏంటంటే ఏపీ సెట్ ఎవరికి యూజ్ అవుతుందంటే క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలండి. పీజీలో మీరు ఏం చేసినా గానీ ఏ సబ్జెక్ట్ చేశారో ఆ సబ్జెక్ట్ ప్రకారంగా అయితే ఇందులో అప్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఏపీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అండ్ లెక్చరర్‌కి అయితే దీనికైతే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే. ఈ ఏపీ సెట్ పాస్ అయినోళ్ళు పీజీ సెట్ చేసి ఏపీ సెట్ పాస్ అయినోళ్ళు తర్వాత ఏమైనా జేఎల్ కానీ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ లెక్చరర్ కానీ ఏమైనా పోస్టులు పడితే దాని మీద అయితే అప్లై చేసుకోవడానికి అయితే యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే పీజీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత దీని ఫీజు ఏంటి అన్న దాని గురించి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మీకు నచ్చితేనే మాత్రమే వీడియో చూసిన తర్వాత మీకు మొత్తం చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఇంకా ఐఫ్ మంచి మంచి కంటెంట్ అయితే అందించడానికి అయితే నేను మీ ముందుకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనండి, గో టు వీడియో. www.apset. దాంట్లోకి అయితే వెళ్ళగానే మనకైతే ఎలాగైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది ఏంటి అని చాలా మందికి తెలియదు కదా! సో మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇన్ఫర్మేషన్ యూజర్ అని ఉంటుంది. సో అందులోకి వెళ్ళండి. ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ ఇది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది వైజాగ్‌లో. సో ఇది ఎందుకు ఎలిజిబిలిటీ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్ గురించి అయితే సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే దీన్ని అంటారు. సో దీనికి మనకొచ్చేసి లాస్ట్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనుకునే దాని గురించి కూడా తెలుసుకుందాం. మనకి జనవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 9థ్ వరకైతే అప్లికేషన్స్ అయితే చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9వ తారీఖు. సో ఓసీ క్యాండిడేట్‌కి వచ్చేసి రూ. 1,600 అయితే ఫీజ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి అయితే 1,300 అయితే ఫీజ్ అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ థర్డ్ జనరేషన్ కేటగిరీ వాళ్ళకైతే 900 అయితే ఫీజ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎవరు క్వాలిఫికేషన్ చెప్పాను కదా! పీజీ వాళ్ళకైతే చెప్పడం అయితే జరిగింది. పీజీ వాళ్ళకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అవుతుంది. సో 9వ తారీఖు దాటిన తర్వాత మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 25 నుంచి మనకి 2,000 అయితే పెనాల్టీ అయితే పే చేయడం అయితే ఉంది. దానికంటే ఇంకా లేట్ అయిందంటే 5,000 పెనాల్టీతో మార్చి 5 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇది హాల్ టికెట్ ఎప్పుడొస్తుంది? మార్చి 19వ తారీఖు అయితే రావడం అయితే జరిగింది. సో ఎగ్జామ్ డే ఇది మనకు హాల్ టికెట్ అయితే మార్చి 19 దాకా